మహారాక్షస రాజు తారకాసురుడు తన అపారమైన సైన్యంతో స్వర్గాన్ని జయించాలని సంకల్పించి యుద్ధభూమి వైపు కదిలాడు. మరోవైపు కుమారస్వామి దివ్య సైన్యానికి నాయకత్వం వహించాడు. దేవతలందరూ తమ యువ సేనాధిపతిపై సంపూర్ణ విశ్వాసంతో నిలిచారు. రెండు మహా సైన్యాలు ముందుకు సాగుతుండగా భూమి కంపించింది. శంఖనాదాలు, ఢేరీనాదాలు, యుద్ధ ఘోషలతో ఆకాశం మార్మోగింది. యువ సేనాధిపతిని చూసి తారకాసురుడు పరిహాసంగా నవ్వాడు. కాని కుమారస్వామి ప్రశాంతంగా, నిర్దయంగా తన దివ్య ధర్మాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా నిలిచాడు. చివరకు రెండు మహా సైన్యాలు ఒకదానికొకటి ఎదురెదురుగా నిలిచాయి. విధి నిర్ణయించే క్షణం ఆసన్నమైంది. కాని మహాయుద్ధం ఇంకా ప్రారంభం కాలేదు. ముగింపు కొనసాగుతుంది.